నమస్తే అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే జైరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి సంబంధించిన కొద్ది అనాలిసిస్ చూసుకుందామని ఒక వీడియో చేయాలనిపించింది. బాగా రోజుల నేను రాజకీయాల గురించి మాట్లాడకండి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కొద్దిగా మాట్లాడినాను, తర్వాత ఎక్కువగా మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు జైరాబాద్ స్థానం నుంచి అనేది చాలామంది చర్చించుకుంటున్నమాట. అంటే ప్రజలు అక్కడక్కడ అనుకున్నవే, కానీ ఇప్పుడు నా సొంత అభిప్రాయం ఏమి ఉండదు ఇక్కడ. అక్కడక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే మరి వీళ్ళు గెలుస్తారు, మరి వీళ్ళైతే ఎందుకు గెలుస్తారు, వాళ్ళైతే ఎందుకు గెలుస్తారు, బీజేపీ వాళ్ళు గెలుస్తారని కొందరు, కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని కొందరు, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కొందరు ఇట్లా అంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠ, ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఊరికి అక్షింతలు పంచినామని వాళ్ళకు ప్రచారం చేస్తున్నారు. రాముని మీద ప్రేమ ఉంటే బీజేపీకి ఓటేస్తారు, వేయాలని నిన్న మధురలో జరిగిన మా మీటింగ్లో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్, కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అయిన వెంకటరమణారెడ్డి ఆయన అక్కడ పేర్కొనడం జరిగింది. ఇక బీబీ పటేల్ విషయానికి వస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్లో కొనసాగారు. బీఆర్ఎస్ ఎంపీగా 2 సార్లు వాళ్ళు పదవి అనుభవించారు. ఇప్పుడు మరి ఆయన హఠాత్తుగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోవడానికి గల కారణాల మీద చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గడ్డు కాలం ఉందని, దీంతో ఇప్పుడు ఆయన ఒకవేళ నిలబడి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఉద్దేశంతోనే ఆయన జంప్ అయినట్టు చాలామంది అంటున్నమాట. అయితే ఇదే వాస్తవం అయితే మరి ఆయనకు చూసి ఓటేస్తారా ఇప్పుడు బీజేపీలోకి వచ్చినప్పుడు, లేకుంటే బీజేపీకి కానీ బీజేపీ అభిమానులు కానీ నరేంద్ర మోడీ అభిమానులు కానీ నరేంద్ర మోడీకి చూసి ఓటేస్తారా? ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం. మనమేమో ఇది కాదు, మేము మాట్లాడతామంటే వాళ్ళు అందరూ మాట్లాడిన మాటలే ఉంటాయి మన దగ్గర. కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ తీసుకుని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నారు. అయితే వాళ్ళది ఏమంటే ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ఎలాగో ప్రజలు మాకేస్తారని వాళ్ళు ఒక ఓవర్ ధీమాతో కూడా కనిపిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. అసంతృప్తిగా కొందరు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏ అసంతృప్తి అంటే ముఖ్యంగా రైతులకు అక్కడక్కడ కొన్ని చోట్ల నీళ్లు సరిగా అందక బోర్లు వేసుకుంటున్నారు, వాటి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, నీళ్ళు అందటం లేదు. ఇవి ఇట్లా ఉంటే మరి కొంతమంది ఇప్పుడు నిరుద్యోగులు అన్నారు. మరి నిరుద్యోగుల సమస్యకు ఏమన్నా కొన్ని పరీక్షలు నిర్వహించినా, దానికి నోటిఫికేషన్లు వేసినా ఇప్పటికి ఇంకా చాలా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మరి ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజాపాలన ఉంటే ఇట్లా ఉంటుందా, మరి మాకు నిజంగా న్యాయం ఈ 5 ఏళ్ళలో జరుగుతుందా? ఇంతకుముందు బీఆర్ఎస్లో జరగలేదు కాబట్టి ఇప్పుడన్నా జరుగుతుందా అని వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలల్లో మొత్తం అమలు కాకపోవడం కోసం మేరకు ఏంటంటే లాస్ట్కి ఇప్పుడు రుణమాఫీ మీద ప్రకటనలు వస్తున్నాయి ఇలా, కానీ దానికి ఇంకా అమలు చేయాలి. అమలు కాలే అంటే బ్యాంకర్లకు ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేవు, రుణమాఫీ రాలేవు. మళ్ళీ ఏంటంటే ఓవరాల్గా చెప్పిన విషయం ఏంటంటే పోడు భూములకు కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఎప్పటిదాకా ఎక్కడ పోడు భూములకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. దాని మీదనే అసెంబ్లీలో చాలా ఫైట్ చేసిరు. మళ్ళీ
అదేమో ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించే కొన్ని మాటలను చూస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, వాస్తవమే. కానీ రైతు బంధు కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు వచ్చినాయని అంటున్నారు. నాకు అయితే 1 ఎకరం లేదు, గుంట కూడా లేదు, దాని గురించి నాకు అంతగా తెలియదు. మరి అప్పుడు అటువంటి మూమెంట్లో కొద్దిగా అసంతృప్తి అయ్యేది రైతులు, కొద్దిగా ఉంటుంది, ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు, చదివిన వరకు చెక్కులు అవి ఉన్నాయి కదా, దాంతోపాటు ఆ అమౌంట్తో కలుపుకొని అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఎట్టుపోయింది అని చాలామంది ప్రశ్నిస్తారు. మరి ఆ తులం బంగారం ఎందుకు ఇస్తలేరు, దాని ఇంప్లిమెంటేషన్ ఏంది, దానికి ఇంకేమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా ఏమైనా పెట్టినరా లేదా, ఇంకా ఏం లేదు, ఇవన్నీ అడుగుతుంటారు. అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక 3 నెలలు అంటే 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయింది కాబట్టి చాలామంది అడుగుతున్నారు, 100 రోజులు అన్నారు, మరి 100 రోజుల్లో కాలేవు కదా అని. వాస్తవమే, అడిగే దాంట్లో వాళ్ళ తప్పు లేదు, ఎవరి తప్పు లేదు. ఎవరిదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అడిగే హక్కు అందరికీ ఉంటుంది, ప్రశ్నించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ప్రశ్నిస్తూనే ఉంటారు ఎవరైనా. కానీ కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే పేద ప్రజల దగ్గర నుంచి ముందుగా వాళ్ళ సమస్యలు ఏమవుతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత కొద్దిగా మీకు బరువుగా అనిపించే, అంటే అధిక భారంగా అనిపించే ఏదైనా పథకం ఉందనుకోండి, అది లాస్ట్కి ఫైనలైజ్ చేయాలి. రేషన్ బియ్యం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచే అందడం లేదు. రేషన్ కార్డులు కొత్తగా వస్తున్నాయి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్నారు. మరి అవి వస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నికల కంటే ముందు నుంచి వాళ్ళు కూడా 7 నెలల నుంచి వాళ్ళు రేషన్ బంద్ చేసేసారు. ఎవరికి ఒక మెతుకు కూడా వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు వేయలేదని వీళ్ళు కూడా ఇస్తలేరు. ఇస్తామని ప్రకటన మాత్రం చేసింది వాస్తవం, కానీ ఇప్పటిదాకా అయితే వస్తలేవు. అవి ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రేషన్ బియ్యం వస్తున్నాయి. అసలు నేను చిన్నగా ఒకటే ఉదాహరణ చెప్పిన, చాలా ఉన్నాయి. ఆ పోడు భూముల సమస్య అన్నారు, ధరణి అన్నారు, అవన్నీ ఏమేమి అవుతున్నాయి, ఏమేమి చేస్తున్నారు, ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. మీరు వాళ్ళ ఎంబడి వీళ్ళు ఎంబడి ఆ మంత్రులు ఎంబడి, సరే ఫోన్ ట్యాపింగు, మేడిగడ్డ, అవేమో లీకేజ్ అవన్నీ చేస్తున్నారు, సరే ఓకే, అవన్నీ చేయండి, అవన్నీ పెద్ద స్థాయిలో ఉంటాయి, అవి చేయాల్సిందే. కానీ అవి చేస్తూనే మరి ఈ చిన్న చిన్నవి ముందు ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఇప్పుడు ఫ్రీ బస్ అని అమలు చేసేసారు, సరే ఓకే, కష్టమో నష్టమో ఎట్లనో నడుస్తుంది, అది నో ప్రాబ్లం. వేరే కూడా ఉన్నాయి కదా. దాని తర్వాత 2500 నెలకు ఇస్తాం గృహజ్యోతి కింద. ఆ ఫ్రీ కరెంట్ అన్నారు, ఆ ఫ్రీ కరెంటు అన్నారు, కానీ చాలామందికి ఆ జీరో బిల్లులు వస్తలేవని వాళ్ళు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఆ జీరో బిల్లు కోసం మాకు రాలేదు, మీకు రాలేదు అంటున్నారు. అని గందరగోళ పరిస్థితులు నడుస్తున్నాయి. ఈ విధంగా ఉన్నాయి వీరి ఈ లెక్కలు చూసుకుంటే. ఇక మిగతాది పోతే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్లో ఏంటంటే బీఆర్ఎస్ నుంచి లీడర్లు మొత్తం కాంగ్రెస్ బీజేపీలకు జంప్ అయిపోయినారు. మొత్తం అంటే మొత్తం కాదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పోయి ఉండొచ్చు. అయితే కార్యకర్తలు మాత్రం తటస్థంగా ఉన్న మాట వాస్తవం. కానీ లీడర్ లేకుండా కార్యకర్తలే ఏం పని చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది, ఆ ఆయుధంతో ఓటేసే ఆయుధంతో ఓటు వేయగలుగుతారు. కానీ దిశా మార్గనిర్దేశం చేసే వారు లేకపోతే కొద్దిగా ఎంతైనా బలహీనం పడుతుంది. దానికోసమే అది ఇప్పుడు 3వ స్థానంలో ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గెలిచే అవకాశాలు అయితే ఏ కోసన కూడా కనిపించాయి. వాళ్ళు ప్రజలు అనుకుంటున్న మాటని. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, ఆడ బీజేపీ వెళ్ళిపోయా పూసుకుమని, లేకుండా కాంగ్రెస్లో పోయా.
వీళ్ళకి చెప్పేటోడు వాడు, చేసేటోడు వాడు. వీళ్ళు ఇష్టం వచ్చింది వేయాలి. లేకుంటే సెకండ్ లీడర్ ఎవరైనా ఉంటే ఆయనకి ఏం చేస్తారు, మరి మండల స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తారు అంటే వాళ్ళు తగిన వాల్యూ ఇయ్యరు. వాడు కార్యకర్తలు అంతా నారాజు అయిపోతారు. ఏమో ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తారో వస్తుంది వచ్చినప్పుడు చూస్తే బాగా అన్నట్టు ఓని కానీ గుర్తిస్తారు. ఇది పరిస్థితి బీఆర్ఎస్ది. వీళ్ళు మండల లీడర్లు చక్కగా ఉండరు, కాన్స్టిట్యూన్సీ లీడర్లు మనకెందుకులే అంటే మొత్తం కథ దుకాణం బంద్ అయిపోతుంది. ఈ అభిప్రాయాలను నేను ఇప్పటిదాకా చెప్పడం జరిగింది కదా, ప్రజల అభిప్రాయమే, ఇక నా అభిప్రాయం కాదు, ఇక నా సొంత అభిప్రాయం వేరు. నేను కూడా ఒక ఓటర్ని. ప్రజల అభిప్రాయం మేరకు మా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం ఈసారి డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తే వారు గెలుస్తారని ప్రజలు అనుకుంటున్నారు. ఇక దీనిపైన ఆధారపడి ఉంటుందని చాలామంది అంటున్నారు. డబ్బు మద్యం పంపిణీ చేస్తే వాళ్ళే గెలుస్తారు అంటే ఇది ఎప్పటి నుంచో అలవాటు పెట్టేసారు కదా మనకు. ఈ దరిద్రపు అలవాటు కొనుగోలు, లేకుంటే ఆ సంఘాలకు డబ్బులు ఇవ్వడం, ఈ సంఘాలకు ఇవ్వడం, ఇంకా వారం రోజుల్లో ఎలక్షన్ ఉందంటే మందు సరఫరా చేయడం, ఇవన్నీ కామన్గా నడిచేటివి, నడుస్తాయి. ఎట్లయినా డబ్బులు లేకుండా ఎలక్షన్స్ అయితే కావు. కాబట్టి డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు వస్తారు అనేది కూడా నేను చాలా మటుకు నేనైతే దీనికి అంగీకరించా. దీనికి చిన్న ఉదాహరణ పోయిన ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇదే బీబీ పటేల్ కేవలం 6,000 మెజారిటీతో గెలిచిండు. 6,000 అనుకుంటా. అంటే అప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఉంది బీఆర్ఎస్. అప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంపీకి లీడ్ చాలా రావాల్సి ఉండగా 6,000తో గెలిచిండు. అంటే ఇంచుమించు సెకండ్ స్థాయిలో ఇప్పుడున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎంపీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండే, ఆయన గెలిచినట్టుగా అనిపించింది అందరికీ. ఇంత తక్కువలో ఓడిపోయింది కదా, ఆయన్ని గెలిచిండేమో అని అన్నట్టు. ఇప్పుడు హనుమంత్ షిండే కూడా 11,000 చిల్లర ఓట్లతో ఎట్లా ఓడిపోయిండో ఆ విధంగా ఓడిపోయిండు అతి తక్కువ మెజారిటీతో. గవర్నమెంట్ లేదు, లోకల్ స్టేట్లో సెంట్రల్లో ఉంది. మరి సెంట్రల్లో గవర్నమెంట్ ఉందని చూసేస్తారా, లేకుంటే ఇక్కడ లేదని చూసేస్తారా, ఆయన ముఖం చూసేస్తారా, లేకపోతే మోడీ ముఖం చూసేస్తారా, లేకుంటే దేవుడి ముఖం చూసేస్తారా, అక్షింతల ముఖం చూసేస్తారా, అయోధ్య ముఖం చూసేస్తారా, దేన్ని చూసేస్తారో ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు. మనం చెప్పే అవసరం లేదు. వీళ్ళకేంటి వాళ్ళకేంటి మాకైతే చెప్పే హక్కే లేదు, ఎవరికీ లేదు. వీళ్ళకేంటి వాళ్ళకేంటి అనడానికి జరిగే విశ్లేషణ మాత్రమే మనం చెప్పగలుగుతాం. కానీ ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. కానీ నాయకత్వం సరిగా ఏది లేదు. ఈయన నాయకుడు సమర్థవంతుడు కాదు, ఆయన కాదు, ఈయన కాదు. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కొత్త ఆయనకి ఇచ్చారు, ఉద్యమకారుడు అని ఆయన చెప్పుకుంటుండు. ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాకు గెలిపేయండి, గెలిపిస్తే నేను వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో నేను అందరికీ గెలిపించుకుంటా అని అందరు ఎంపీ క్యాండిడేట్లు మాట్లాడుతున్నాం. అయితే ముగ్గురుతోనే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆయనకు మాట్లాడతాడు మైక్లో, కానీ ఆ ఒక్క మాట సరిగా అర్థమగా చచ్చిపోదు మందికి. ఈ బీబీ పటేల్ మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు, అటు కోటగిరి సైడు అటు జైరాబాద్ సైడు పోతే ఓనికి అర్థమవుతుందో అని తెలియదు. ఆ తెలుగులో మాట్లాడతాడు, తెలుగు మాటవచ్చు, ఆయనకు తెలుగులో మాట్లాడవచ్చు, కానీ అది సరిగా రాదు, స్పీడ్ రాదు అని అనుకుని ఆయన హిందీలోనే సంభాషణ ఎక్కడైనా మాట్లాడినా హిందీలోనే మాట్లాడతాడు. ఆ మాటలు చాలామందికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో అని నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్పీడ్గా మాట్లాడిస్తే ఆయన అనుకున్న కింద ముఖం వేసాడంటే మీకు చూడడిగా చిన్న పేపర్ మీద 4-5 ఇట్లా రాసుకుంటాడు పాయింట్స్ కొన్ని, అవి చదివేస్తాడు. మా అయితే 5 నుంచి 10 నిమిషాల లోపల భాష ఖతం అయిపోతుంది. ఇట్లా ఉంటుందని ఎంతమందికి అర్థమవుతుందో ఎంతమందికి అర్థం కాదో అది నాకైతే తెలియదు.
ఇట్లా ఏమో మాట్లాడింది ఏమో ఈయన సరిగా అర్థం కాదు, ఆయన ఏమో మాట్లాడింది కూడా అది సరిగా అర్థం కాదు. ఈయనకు తెలుగు రాదని ఆయన అంటాడు, ఆయనకు ఈయన వేరే నాన్ లోకల్ అని వీళ్ళు అంటారు. ఈ లోకల్ నాన్ లోకల్ ఏమి ఉంది ఇప్పుడు? మనం ఇప్పుడు జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు నాన్ లోకల్కి తెచ్చుకోలేదా? అది అది మర్చిపోవాలి ఇక. నాన్ లోకల్ లోకల్ ఫీలింగే పెట్టవద్దు. అంతా లోకలే, దేశం అంతా లోకల్ ఉన్నప్పుడు, మా మనుషులంతా సమానం ఉన్నప్పుడు మరి ఇక ఈ లోకల్ దగ్గర ఏమొచ్చింది కూడా? అంత కుల పంచాయతీలు బాగాయని ఆడ మా ఊనూరు కాపాడురా ఆనికి వేద్దాం, లేకుంటే మా లింగయ్య ఉన్నాడు మా యూనికి హాకరి ఈయనకి వేద్దాం, ఈ విధంగా ఇవే నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఆడు మావాడు ఉన్నాడు ఆనికి వేస్తాం మేము, ఏడు మావాడు ఉన్నాడు ఈయనకి వేస్తాం మేము. మీ వాడు మేము వేస్తే వేరే వాళ్ళు ఏం చేయాలి? చెక్క భజన చేసుకుంటూ కూర్చోవాలి. ఇది వదిలేయండి, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మిత్రులారా మీకు చెప్పేది ఏంటంటే, కులాన్ని బట్టి కాదు, వాళ్ళు ఏదైనా మనకు ఉద్ధరిస్తారా, మన కోసం కొట్లాడతారా, పార్లమెంట్లో గడమైపోతారా, ఇవన్నీ ఆలోచించుకొని కొద్దిపాటి ఆలోచన చేసి ఓట్లేయండి. ఎవరు గెలుస్తారని కాదు, గెలిచే మూమెంట్లో ఎవరైనా గెలుస్తుండొచ్చు. నేనేం చెప్పదు, నేనేమన్నా ఇది అది ఆ జాగంటి కోటేశ్వరరావు కాదు, లేకుంటే ఆ జాతకాలు చెప్పే మనిషి కాదు. నాకేం తెలియదు అవి అన్నీ. అంత ఆ జాతకాలకు నేను నమ్మను కూడా. కానీ చూసుకొని మీకు మనసుకు నచ్చిన వారికి ఓటు వేయండి. కానీ ఏదో డబ్బుకో మద్యానికో బానిసై దానికోసమే వాళ్ళు ఇచ్చే 4 రోజుల మద్యానికి నువ్వేం తాగకుంటే చచ్చిపోవు. నువ్వు తాగేటోడు ఎట్లయినా ఏడాది దాకా మొత్తం తాగుతావు. తాగేటోడు ఏడాది దాకా క్వార్టర్ తాగుతావా, 90 తాగుతావా, హాఫ్ తాగుతావా, ఫుల్ తాగుతావా, ఏం తాగుతావో అది నీ వ్యక్తిగతం. ఆ 4 రోజుల కోసం ఎందుకు ఆశపడతావు? 4 రోజులు తాగకుంటే నడదా? 4 రోజులు నువ్వు తాగు కదా, ఎట్లాగో ఏడాది మొత్తం తాగుతావు. ఇప్పుడు తాపించి 4 రోజులు అంటే 5 ఏళ్ళ దాకా నీ ముఖం దేకడు, నీకు దేకడు, నువ్వు గుర్తుండవు, నీ పేరు గుర్తుండేది, నీ ఊరు గుర్తుండేది. అడగతా మా ఢిల్లీలో నువ్వు గల్లీలో ఇంకేముంటే ఏం లేదు. చూసుకొని ఓటేయండి. నా సలహా ఇంతే, వేరేదేం లేదు.